Yes, students, 16th డే మీకు గత 15 రోజులుగా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అప్లోడ్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు డబల్ పిల్లర్స్ మీద దిస్ ఇస్ ద సెకండ్ డే. ఈరోజు ఒక 50 సెంటెన్సెస్ డిస్కస్ చేయబోతున్నాము. జాగ్రత్తగా వినండి. In the questions given below, there are two statements. Each statement consists of two blanks. You have to choose the option which provides the correct set of words that fits both the blanks in both the statements appropriately and in the same order, making them meaningful and grammatically correct. So, you are given with two blanks. In that same order, you have to fill the two blanks with the proper words. Owners of private hostels located in residential areas are not only taxes but are also functioning mimically in the dash of an regulatory body. Owners of private hostels located in residential areas are not only evading taxes but also functioning mimically. Mimically means intentionally. 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 Willingly. 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 సో ఓనర్స్ ఆఫ్ ప్రైవేట్ హాస్టల్స్ లొకేటెడ్ ఇన్ రెసిడెన్షియల్ ఏరియాస్. రెసిడెన్షియల్ ఏరియాస్లో కొంతమంది ప్రైవేట్ హాస్టల్స్ పెట్టుకొని ఉంటారు ఓనర్స్. ఆర్ నాట్ ఓన్లీ అవాయిడింగ్ ట్యాక్సెస్ బట్ ఆల్సో ఫంక్షనింగ్ whimsically in the dash of any regulatory body. In the front of, in the presence of, in the depth of, in the absence of, in the life of, in the absence of any regulatory body. క్రమబద్ధీకరించేటువంటి బాడీ ఏది లేకపోతే వారు ఉద్దేశపూర్వకంగానే హాస్టల్స్ ఫంక్షన్ చేస్తూ ఉంటారు. ట్యాక్సెస్ ఎవేడ్ అంటే ట్యాక్సెస్ కట్టుతూ ఉండరు. ఎవేడింగ్ అంటే ఏంటి? కట్టకుండా ఉండుట. అవాయిడింగ్ AVOIDING అవాయిడింగ్. కాబట్టి విచ్ వన్ ఈజ్ అప్రాపరియేట్? ఫోర్త్ వన్. సో ఓనర్స్ ఆఫ్ ప్రైవేట్ హాస్టల్స్ లొకేటెడ్ ఇన్ రెసిడెన్షియల్ ఏరియా ఆర్ నాట్ ఓన్లీ అవాయిడింగ్ ఆర్ ఎవేడింగ్ ట్యాక్సెస్ బట్ ఆర్ ఆల్సో ఫంక్షనింగ్. చూసారా బ్యాలెన్సింగ్? ఇక్కడ అవాయిడింగ్ ఆర్ ఎవేడింగ్ అన్న అవాయిడింగ్ అన్న ఒకటే, కానీ రెండవది సరిపోదు. అది ఏంటికి? రెగ్యులేటరీ బాడీ లేని పక్షంలో. కాబట్టి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాదు, ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్. ఇన్ ది ఆప్షన్స్ ఆఫ్. డెత్ అంటే మీకు తెలుసు ఏమని అర్థం? స్కేట్స్. SCARCE స్కేట్స్ అని అర్థం. మరి ఇక్కడ ఏది? సెకండ్ వర్డ్ మీద ఆధారపడి మనం అవాయిడింగ్ అనే వర్డ్ తీసుకురావాలి. ఇక్కడ అవాయిడింగ్ కరెంట్ అయినప్పటికీ ఫ్రంట్ సరిపోదు. ఎవేడింగ్ అంటేనే అవాయిడింగ్ అని అర్థం. సో చాయిస్ 4. Contractors across the state have dashed to stop work on the scheme after the minister failed to give them concrete dash of timely payment. Contractors across the state have dashed to stop. Have తర్వాత ఏం రావాలి? థర్డ్ ఫామ్ ది వర్బ్. హ్యావ్ థాట్, హ్యావ్ డిసైడెడ్, హ్యావ్ విష్డ్, హ్యావ్ స్టార్టెడ్, హ్యావ్ డిటర్మైన్. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, హ్యావింగ్ బీన్ తర్వాత థర్డ్ ఫామ్ ది వర్బే రావాలి. అన్నీ సరిపోతాయి. మరి కాంటెక్స్ట్ బట్టి పోవాలి. కాంట్రాక్టర్స్ అక్రాస్ ద స్టేట్ హ్యావ్ డాష్ టు స్టాప్ వర్క్ ఆన్ ద స్కీమ్ ఆఫ్టర్ ద మినిస్టర్ ఫెయిల్డ్ టు గివ్ దెమ్ కాంక్రీట్ డాష్ ఆఫ్ టైమ్లీ పేమెంట్. టైమ్లీ పేమెంట్ నేను ఖచ్చితంగా ఇప్పిస్తాను అన్నటువంటి అష్యూరెన్స్, గ్యారంటీ
ఇవ్వకపోవడంతో ఆ స్కీమ్ మీద పనిచేసేటువంటి రాష్ట్రం మొత్తం మీద స్కీమ్ మీద పనిచేసేటువంటి కాంట్రాక్టర్లు వర్క్ చేయడం వద్దు, స్టాప్ చేయాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు ఏం రావాలి మరి? గ్యారంటీ, అష్యూరెన్స్ రెండు ఓకే, కానీ ఇక్కడ హ్యావ్ డిసైడెడ్ టు స్టాప్, హ్యావ్ స్టార్టెడ్ టు స్టాప్ కాదు. గ్యారంటీ ఇవ్వలేదు కాబట్టి మేము పని చేయలేం బాబు అని చెప్పి స్టాప్ చేయాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు ఏం రావాలి? డిసైడెడ్ రావాలి, స్టార్టెడ్ సరిపోదు. ఇక్కడ కాంక్రీట్ గ్యారంటీ ఫెయిల్ టు గివ్ దెమ్ గ్యారంటీ, వారికి పూర్తి హామీ ఇవ్వలేకపోయినాడు. హామీ అష్యూరెన్స్ అయినా కావచ్చు, గ్యారంటీ అయినా కావచ్చు, ఈ రెండు సరిపోతాయి. కానీ స్టార్టెడ్ అనే వర్బు మొదటి బ్లాంక్లో సరిపోదు, కాబట్టి చాయిస్ 2 ఈజ్ కరెక్ట్. ఇక్కడ డెటర్మైన్డ్ అన్న డిసైడెడ్, DECIDED, డిసైడెడ్, కానీ ఇక్కడ అష్యూరెన్స్ అనేది బెస్ట్ వర్డ్. దెన్ every third person visiting a doctor happens to dash from a clinical or psychological disorder dash with tremblers. Tremblers అంటే earthquakes, EARTHQUAKES, earthquakes. Every third person visiting a doctor happens to ail from, to sick from, to suffer from, to అగనైజ్ ఫ్రమ్, టు ఎక్స్పీరియన్స్ ఫ్రమ్. ఇక్కడ విత్ వచ్చింది. జనరల్గా విత్ వచ్చినప్పుడు ఏంటి? రిగార్డింగ్ టు, రిలేటెడ్ టు, అసోసియేటెడ్ విత్, కనెక్టెడ్ టు, రెస్పెక్ట్ టు. మరి ఏంది విత్ అనేది ఎవరు తీసుకుంటుంది? ఖచ్చితంగా మనకు విత్ అనేటువంటిది అసోసియేటెడ్ విత్. కాబట్టి ఎవ్రీ థర్డ్ పర్సన్ విజిటింగ్ ఏ డాక్టర్ హ్యాపెన్స్ టు సఫర్, టు తర్వాత V1 రావాలా, ఫస్ట్ మౌత్ వర్బ్, టు సఫర్ ఫ్రమ్ ఏ క్లినికల్ ఆర్ సైకలాజికల్ డిజార్డర్ అసోసియేటెడ్ విత్ టెంబ్లర్స్. ప్రతి ముగ్గురులో, డాక్టర్ దగ్గర పోయే ప్రతి ముగ్గురులో ఈ మధ్య వచ్చినటువంటి అర్త్కేక్ వల్ల వచ్చినటువంటి మానసికపరమైనటువంటి డిజార్డర్స్ వల్లనే డాక్టర్స్ను, ఆ సఫరింగ్తోనే డాక్టర్స్ను మీట్ అవుతున్నట్లుగా తేటతెల్లమైనది అని అర్థం. కాబట్టి ఇక్కడ అది సఫర్ ఫ్రమ్ అసోసియేటెడ్ విత్, సఫర్ ఫ్రమ్ అసోసియేటెడ్ విత్. ఇక్కడ అగనైజ్, AGONISE, అగనైజ్ మీన్స్ థింక్ కేర్ఫుల్లీ, అగనైజ్ మీన్స్ థింక్ కేర్ఫుల్లీ, CARFULLY, థింక్ కేర్ఫుల్లీ. దాన్ని బట్టి చూసుకోవాలి. ఇక్కడ రిగార్డింగ్ టు, రిలేటెడ్ టు, రెస్పెక్ట్ టు, కనెక్ట్ టు, సో అసోసియేటెడ్ విత్, సఫర్ ఫ్రమ్ సరిపోతుంది. కాబట్టి చాయిస్ 3. డాష్ మేక్స్ ద యాక్ట్రెస్ ట్రిప్ టు ది కంట్రీ డిఫరెంట్ దిస్ ఇయర్ ఈజ్ దట్ షీ ఈజ్ డాష్ టు రైజ్ ఫండ్స్ ఫర్ ద బయోపిక్ ఆఫ్ ఏ లిటరరీ ఐకాన్. బయోపిక్ అంటే ఏంటి? స్టోరీ ఆఫ్ సమ్వన్. బయోపిక్ మీన్స్ స్టోరీ ఆఫ్ సమ్వన్స్ లైఫ్, ఎవరి జీవితం గురించి. ఐకాన్ అంటే ఏంటి? ఐకాన్ మీన్స్ పర్సన్, ఫేమస్ పర్సన్. మరి ఇక్కడ వాట్ మేక్స్ అనేటువంటిది సింగులర్. మరి ఏంది? ఇట్ మేక్స్, విచ్ మేక్స్, దిస్ మేక్స్, వాట్ మేక్స్, హౌ మేక్స్. మరి ఏది, విచ్ వన్ ఈజ్ సూటబుల్? వాట్ మేక్స్. మనం పలు సెంటెన్సెస్లో చదివినాం. వాట్ మేక్స్ ద యాక్టర్స్ ట్రిప్ టు ది కంట్రీ డిఫరెంట్ దిస్ ఇయర్ ఈజ్, ఈ యొక్క కంట్రీకి, ఈ యాక్ట్రెస్ ఈసారి వచ్చింది ఏది, ఈ ఇయర్ ముఖ్యమైన స్పెషల్ ఏంటంటే ఈజ్ దట్ షీ లుకింగ్ టు రైజ్ ఫండ్స్ ఫర్ ది బయోపిక్ ఆఫ్ ఏ లిటరరీ ఐకాన్. ఒక ముఖ్యమైనటువంటి, లిటరరీ అంటే లర్నెడ్, ఒక ఫేమస్ లర్నెడ్ పర్సన్ యొక్క జీవితానికి సంబంధించి ఫండ్స్ రైజ్ చేయడానికి దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చినది అర్థం. లుకింగ్ టు రైజ్ ఫండ్స్, చాయిస్ 4 ఈజ్ కరెక్ట్. డాష్ ఇట్ అవుట్ ఇన్ వెహికల్స్ వైల్ రిమైనింగ్ స్టక్ ఇన్ ఏ ట్రాఫిక్ snarl for hours has become a dash matter for commuters. Commuters అంటే travelers, TRAVELLERS. snarl అంటే ఏంటి? వెయిట్. సో డాష్ ఇట్ అవుట్
in vehicles while remaining stuck in traffic snarl for hours has become traffic snarl or traffic snarl అంటే ఇంకో మీనింగ్ కూడా వస్తుంది కంజెషన్ CONGESTION has become a dash matter for commuters. మరి వెహికల్స్ ఓసారి లాంగ్ క్యూస్లో కిలోమీటర్స్ నిలబడి స్ట్రక్ అయిపోయింటే వెహికల్స్ అన్ని గంటల తరబడి వెయిట్ చేయాలి. మరి వెహికల్స్లో కూర్చుంటే స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది. హ్యాస్ బికమ్ ఏ రొటీన్ మ్యాటర్ ఫర్ కమ్యూటర్స్, హ్యాస్ బికమ్ ఏ ఎవ్రీడే మ్యాటర్, రెగ్యులర్ మ్యాటర్, హ్యాబిచువల్ మ్యాటర్, ప్రాక్టీస్ మ్యాటర్ కాదు, హ్యాబిచువల్ మ్యాటర్ కాదు, ఎవ్రీడే మ్యాటర్ కాదు, రెగ్యులర్ కాదు, రొటీన్ మ్యాటర్. కాబట్టి స్వెట్టింగ్ ఇట్ అవుట్ ఇన్ వెహికల్స్ వైల్ రిమైనింగ్, స్వెట్టింగ్ అవుట్ రిమైనింగ్ ఇంగ్ ఫామ్, ఇక్కడ స్వెట్టింగ్ ఇంగ్ ఫామ్ అంటే అది అంటే ఏంటి మరి కూర్చొని ఉండే ఏమైతే చెమటలు కారుతూ ఉంటాయి. స్వెట్టింగ్ మీన్స్ చెమటలు కారుతూ ఉంటా అంటే ఏమంటాం పర్స్పిరేషన్ అంటాం. ఏమంటాం దాన్ని పర్స్పిరేషన్, PRSPI రెస్పిరేషన్, RATION respiration. Then fretting means worrying, WORRYING. Then మరి ఇంకా నెక్స్ట్ కొత్త పదం ఏముంది హారోయింగ్. ఫ్రెట్టింగ్ అంటే చెప్పారు. హారోయింగ్ మీన్స్ ఫ్రైటనింగ్, భయపడుట, FRIGHTENING ఫ్రైటనింగ్, భయపడుట. కాబట్టి ఇక్కడ ఏంటి మరి స్వెట్టింగ్ ఇట్ అవుట్ ఇన్ వెహికల్ వైల్ రిమైనింగ్ స్టక్ ఇన్ ఏ ట్రాఫిక్ సిగ్నల్ ఫర్ అవర్స్ హ్యాస్ బికమ్ ఏ రొటీన్ మ్యాటర్ ఆఫ్ commuters. Commuters means travelers. What you have to do? You have to note down all these meanings in a separate notebook and you have to read and you have to memorize. Sweating means perspiration, PRSPIRATION. Then 3 union unknown assailants. Assailants means criminals, CRIMINALS, ASSAIL. Assailants, ASSAILANTS. Assailants means criminals. 3 unknown criminals dash on motorcycles and opened dash barely a few meters from where the actor was shooting. మరి ఎక్కడైతే యాక్టర్ షూట్ చేస్తున్నాడో అక్కడికి కొద్ది అడుగుల దూరంలోనే, కొన్ని మీటర్ల దూరంలోనే వచ్చి వారు మోటార్ సైకిల్ మీద వచ్చారు, ఫైర్ చేసి పోయారు. కాబట్టి ఇక్కడ అసైలెన్స్ అరైవ్డ్ ఆన్ మోటార్ సైకిల్స్ అండ్ ఓపెన్ ఫాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్, కేమ్ ఆన్ మోటార్ సైకిల్స్ అండ్ ఓపెన్డ్ షూటింగ్, కేమ్ రోడ్ ఆన్ మోటార్ సైకిల్స్ అండ్ ఓపెన్డ్ రౌండ్స్, అరైవ్డ్ ఆన్ మోటార్ సైకిల్స్ అండ్ ఓపెన్ ఫైర్, పేల్చారు అని అర్థం. కాబట్టి అక్కడ ఓపెన్ ఫైర్ అనేది సూటబుల్ కాబట్టి అరైవ్డ్ సరిపోతుంది. సో అరైవ్డ్ వచ్చారు, ఫైర్ చేశారు. బేర్లీ అంటే ఏంటి అంటే ఎక్కువ దూరం లేదు, కేవలం కొన్ని మీటర్ల దూరం నుంచే ఫైర్ చేసి కాల్చి చంపేశారు అని అర్థం. అది సో చాయిస్ 3 ఈజ్ అప్రోప్రియేట్. దెన్ ద పోలీస్ డాష్ ఇన్ డాష్ ఎ కార్ థెఫ్ట్ case within a matter of 2 hours of registration of the complaint. The police achieved in solving a car theft. The police victorious in catching a car. The police famed in arresting a car. The police succeeded in cracking a car theft. The police failed in assigning a car theft case within a matter of 2 hours of registration of the కంప్లైంట్ రిజిస్టర్ అయిన 2 గంటల్లోనే పోలీసు వారు ఆ యొక్క కారుని ఎవరు దొంగిలించినది కనుక్కొని ఛేదించేశారు. మరి అచీవ్డ్ ఇన్ సాల్వింగ్ ఏ కార్ థెఫ్ట్, విక్టోరియస్ ఇన్ క్యాచింగ్ ఏ కార్ థెఫ్ట్, ఫేమ్డ్ సక్సీడెడ్ ఇన్ క్రాకింగ్ ఏ కార్ థెఫ్ట్. మరి ఏం రావాలి? సక్సీడెడ్ ఇన్ కారింగ్ ఏ క్రాప్ థెఫ్ట్. ఇది సూటబుల్. succeeded, victorious or succeeded in cracking a car theft. Cracking means solving. జయప్రదమైనారు అని అర్థం. కాబట్టి చాయిస్ 4. Then the health ministry has approved major expansion of postgraduate seats
in key departments of All India Institute of Medical Sciences to dash the severe dash of specialists across the country. The Health Ministry has approved major expansion of postgraduate seats in key departments of All India Institute of Medical Sciences to address the severe death of specialists across the country. Across the country స్పెషలిస్టుల యొక్క కొరత తీవ్రంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్స్పాన్షన్కు హెల్త్ మినిస్ట్రీ ఒప్పుకున్నది. మరి ది సివియర్ డెత్ ఈజ్ ఎ వర్డ్ ఫాలోడ్ బై ది ప్రిపోజిషన్ ఆఫ్. కాబట్టి డెత్ ఆఫ్ అంటే కొరత. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సీట్లను పెంచడం జరిగినది. చాయిస్ 1 ఈజ్ కరెక్ట్. With the dash wedding season, people are leaving no stone unwanted to make their dash wedding cards. ఇక్కడ dash print కాలేదు. Their dash wedding cards. With the prolonged wedding season, with the ongoing wedding season, people are leaving no stone unturned to make their special wedding cards. మరి with the instant, with the sudden, with the estimated. మరి అంటే విత్ ది డాష్ వెడ్డింగ్ సీజన్ ఎంటర్ అయినందువల్ల వచ్చినందువలన, విత్ ద ప్రొలాంగ్డ్ కాదు, విత్ ది ఆన్గోయింగ్ వెడ్డింగ్ సీజన్ పీపుల్ ఆర్ లీవింగ్ నో స్టోన్ అన్టర్న్డ్ టు మేక్ దేర్ స్పెషల్ వెడ్డింగ్ కార్డ్స్. మరి ఈ యొక్క పెళ్ళిళ్ళ సీజను స్టార్ట్ అయినందువలన ప్రజలు ప్రింటింగ్ ప్రెస్లలోకి వెళ్ళి అవి వాళ్లకు నచ్చినటువంటి వెడ్డింగ్ కార్డ్స్ కోసము అన్నిటినీ, అంటే కొట్టులో ఉన్నటువంటి అన్ని కార్డ్స్ను తిప్పి చూస్తున్నారు. నో స్టోన్ అన్టర్న్డ్, ఏ కార్డు కూడా తిప్పకుండా వదిలిపెట్టలేదు. అన్నీ చూసి వాళ్ళకు నచ్చిన కార్డుని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నారు అని అర్థం. అది కాబట్టి విత్ ది ఆన్ గోయింగ్ వెడ్డింగ్ సీజన్ పీపుల్ ఆర్ లీవింగ్ నో స్టోన్ అన్టర్న్డ్ టు మేక్ దేర్ స్పెషల్ వెడ్డింగ్ కార్డ్స్. అది అక్కడ మీనింగ్. Then the tourism data dash that Indians are dash the biggest spenders while on holidays. The tourism data says, the tourism data reveal, the tourism data proclaims, the tourism data states, the tourism data speaks. Data అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్, గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ను డేటా అంటాం. డేటాను మనము సింగులర్గా వాడచ్చు, ప్లూరల్గా వాడచ్చు. సింగులర్గా వాడచ్చు, ప్లూరల్గా వాడచ్చు. మరి టూరిజం డేటా టూరిజంకి సంబంధించినటువంటి సారాంశము అంటే అందులో రకరకాల విషయాలు ఉంటాయి. కాబట్టి దాన్ని మనం ప్లూరల్గానే ట్రీట్ చేయాలి. ఇక్కడ ప్లూరల్గా ట్రీట్ చేసినప్పుడు ప్లూరల్ వర్బే రావాలి. మరి సేస్ అనేది సింగులర్ వర్బు, ప్రోక్లైమ్స్ అనేది సింగులర్ వర్బు, స్టేట్స్ అనేది సింగులర్ వర్బు, స్పీక్స్ అనేది సింగులర్ వర్బు. ఇవి ఏవి కాదు. కాబట్టి రివీల్ దట్ ఇండియన్స్ ఆర్ అమంగెస్ట్ ది బిగ్గెస్ట్ స్పెండర్స్. ఖర్చు పెట్టే వాళ్ళల్లో ఇండియన్స్, భారతీయులు ఎక్కువ ఖర్చు పెడతారు వైల్ ఆన్ హాలిడేస్ అనేటువంటిది టూరిజం డేటాలో మనకు తేటతెల్లమవుతుంది. ఇక్కడ డేటా అనేది ప్లూరలు కాబట్టి ప్లూరల్ వర్బే రావాలి. ఎస్తో ఎండ్ అయితే సింగులరు కాబట్టి సేస్, ప్రోక్లైమ్స్, స్పీక్స్, స్టేట్స్ రాదు. కాబట్టి రివీల్స్ అనేది సింగులర్, రివీల్ అనేది ప్లూరల్. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. దెన్ యంగ్ పీపుల్ మే బీ డాష్ the ability to read emotions as digital devices such as smartphones or dash their face-to-face social skills. Young people may be faking, young people may be affecting, young people may be losing, young people may be failing, young people may be mastering. Young people may be dash the ability to read emotions. యువకులు ఎమోషన్స్ను రీడ్ చేయడంలో తమ సామర్థ్యాన్ని కోల్పోతున్నారు. మరి కోల్పోతున్నారంటే ఏంటి? లూజింగ్. యాజ్ డిజిటల్ డివైసెస్ సచ్ యాజ్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ లిమిటింగ్ దేర్ ఫేస్ టు ఫేస్ సోషల్ స్కిల్స్. పిల్లవాడు అమ్మతో మాట్లాడు, నాన్నతో మాట్లాడు, అబ్బతో మాట్లాడు, నాన్నమ్మతో మాట్లాడు. వాడు ఎవరితో మాట్లాడతాడు? స్మార్ట్ ఫోన్తోనే మాట్లాడతాడు. వాడికి ఏమి ఎమోషన్స్ ఉంటాయి? కాబట్టి ఆ ఎమోషన్స్ పోగొట్టుకుంటున్నాడు. ఫేస్ టు ఫేస్
మనసుతో ముఖాముఖి వాడికి మాట్లాడే నైపుణ్యత ఉండదు. కాబట్టి అది లిమిట్ అయిపోతుంది, వాడు స్మార్ట్ ఫోన్కి అంకితం అయిపోతున్నాడు అని అర్థం. అప్పుడు చాయిస్ 3. సో యంగ్ పీపుల్ మే బి లూజింగ్ ద ఎబిలిటీ టు రీడ్ ఎమోషన్స్ యాజ్ డిజిటల్ డివైసెస్ సచ్ యాజ్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ లిమిటింగ్ దేర్ ఫేస్ టు ఫేస్ సోషల్ స్కిల్స్. అది దాని అర్థం. దెన్ నెక్స్ట్, ఫేకింగ్ అంటే ఇక్కడ ఫేకింగ్ మీనింగ్ ఆర్టిఫిషియల్, ARTIFICIAL, ఆర్టిఫిషియల్, ARTIFICIAL. Then next, dash are the days when consumers were passive passengers with little or dash choice over the design of the product. లిటిల్ అంటున్నాడు, ఆర్ మరి ఆర్ ముందు లిటిల్ వచ్చిందంటే ఆరు తర్వాత కూడా అటువంటిది రావాలి. లిటిల్ అంటే నిల్, ఏ లిటిల్ అంటే కొద్దిగా, ది లిటిల్ అంటే ఎక్కువగా, మరి లిటిల్ అంటే ఆల్మోస్ట్ నిల్ రావాలంటే ఏం రావాలి, నో రావాలి. కాబట్టి గాన్ ఆర్ ద డేస్, అందులో వర్ ఫాస్ట్ కాబట్టి గో వెంట్ గాన్, గాన్ ఆర్ ది డేస్ కన్జ్యూమర్స్ వర్ ప్యాసివ్ ప్యాసింజర్స్ విత్ లిటిల్ ఆర్ నో చాయిస్ ఓవర్ ద డిజైన్ ఆఫ్ ది ప్రోడక్ట్. గతంలో మనకు ఆ రోజులు పోయినాయి. అప్పట్లో ప్యాసింజర్స్కు కేవలము కొన్నే ఉండేవి ప్రోడక్ట్స్. ఆ కొన్ని ప్రోడక్ట్స్ డిజైన్తోనే వారికి సర్దుబాటు, ఇంకా వేరే ఛాన్స్ వారికి ఉండేది కాదు. 2 రకాల 3 రకాల చీరలు ఉండేటివి, అవి మాత్రమే వాళ్ళు నచ్చాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు 100 డిజైన్స్ వచ్చాయి అని అర్థం. కాబట్టి ఆ రోజులు పోయినాయి. కాబట్టి వర్ ఫాస్ట్, గాన్ ఆర్ ది డేస్ వెన్ కన్జ్యూమర్స్ వర్ ప్యాసివ్ ప్యాసింజర్స్ విత్ లిటిల్ ఆర్ నో. లిటిల్ అనేది నెగటివ్, మరి మళ్ళీ మనకు నెగటివ్ రావాలి కాబట్టి నోన్ యాక్సెప్ట్ చేయాలి. సో చాయిస్ 3. రీసెర్చర్స్ డాష్ దట్ ఈటింగ్ లెస్ మీట్ వుడ్ హెల్ప్ ఇన్ డాష్ వాటర్ రిసోర్సెస్ ఇన్ డ్రై ఏరియాస్ అరౌండ్ ది వరల్డ్. ఇక్కడ దట్ వచ్చింది, ఏమొచ్చింది, దట్. సో రీసెర్చర్స్ ప్లూరల్, ఓపిన్ దట్, సెడ్ దట్, సజెస్ట్ దట్, ప్రూవ్ దట్, బిలీవ్ దట్. రీసెర్చర్స్ డాష్ దట్, మరి ప్లూరల్ ఒపీన్, సెడ్, సజెస్ట్, ప్రూవ్, బిలీవ్ అన్నీ సరిపోతాయి. సో ప్లూరల్ వస్తే దట్ ఈటింగ్ లెస్ మీట్ వుడ్ హెల్ప్ ఇన్ డాష్ వాటర్, ఇన్ ప్రిజర్వింగ్ వాటర్ రిసోర్సెస్. తక్కువ మాంసం తిన్నట్లయితే మనము నీటిని ఎక్కువగా వేస్ట్ చేయకుండా ఉండేందుకు అవకాశం ఉందని ప్రపంచవ్యాప్తంగా తేటతెల్లమైనది రీసెర్చర్స్ కనుగొన్నారు. సో రీసెర్చర్స్ బిలీవ్ నమ్ముతున్నారు. రీసెర్చర్స్ బిలీవ్ దట్ ఈటింగ్ లెస్ మీట్ వుడ్ హెల్ప్ ఇన్ ప్రిజర్వింగ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ డ్రై ఏరియాస్ అరౌండ్ ది వరల్డ్. ఎక్కడైతే నీటి కొరత ఉందో అక్కడ మీట్ తక్కువగా తిన్నట్లయితే తక్కువ నీటిని మనము కన్జ్యూమ్ చేసి నీటి నిల్వ ఉంచుకోవచ్చని రీసెర్చర్స్ యొక్క నమ్మకము. రీసెర్చర్స్ ప్లూరల్ కాబట్టి బిలీవ్, అన్ని ప్లూరల్ వర్బ్సే. కానీ ఇక్కడ కాంటెక్స్ను బట్టి ఇక్కడ వాటర్ రిసోర్సెస్ వుడ్ హెల్ప్ ఇన్ ప్రిజర్వింగ్. జనరల్గా 2 తర్వాత V1 వస్తుంది. ఇంకా ఏ ప్రిపోజిషన్ వచ్చినా వాటి తర్వాత 99% ఇంగ్ ఫామే వస్తుంది. కాబట్టి హెల్ప్ ఇన్ ప్రిజర్వింగ్. దెన్ 24. The government is dash on launching a system to strictly monitor dash of industrial waste. The government is keen on అనేటువంటి ప్రిపోజిషన్ కీన్ అనేటువంటి వర్బును తీసుకుంటుంది. కాబట్టి కీన్ ఆన్. 24(1). The government is keen on launching a system to strictly monitor treatment of industrial waste. అంటే పరిశ్రమల నుంచి వచ్చేటువంటి ఈ వేస్ట్కు సక్రమంగా ట్రీట్ చేయడానికి గవర్నమెంటు ఒక పకడ్బందీ అయినటువంటి ఒక సిస్టమ్ను ప్రవేశపెట్టాలని గవర్నమెంట్ చాలా ఆసక్తిగా ఉన్నది. కీన్ ఆన్ అని అర్థం. ఇక్కడ కాంటెంప్లేటింగ్ అంటే కన్సిడరింగ్. కాంటెంప్లేటింగ్ మీన్స్ కన్సిడరింగ్, CONSIDERING, కన్సిడరింగ్.
Then scientists from across the country have dash emphasis on, focus on, emphasis on the need to take immediate steps to dash the issue of climate change. Scientists from across the country have placed emphasis, have paid emphasis, have given emphasis, have laid emphasis on, have laid emphasis on, have put emphasis on the need to take immediate steps to stop the issue, to halt the issue, to hold the issue, to address the issue, to clear, to address the issue of ఏది, to address the issue of climate change. వాతావరణ మార్పులకు సంబంధించి ఉన్నటువంటి విషయాన్ని పరిగణనలోకి తీసుకొని దానికి అవసరమైనటువంటి ఇమీడియట్ స్టెప్స్ తీసుకోవాలనే దాని మీద సైంటిస్టులు దేశం మొత్తం మీద ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉన్నారు. లైడ్ పెట్టుతున్నారు, హ్యావ్ లైడ్, లే లైడ్ లైడ్, లే లైడ్ లైడ్, హ్యావ్ తర్వాత V3 రావాలి. సో హ్యావ్ లైడ్ ఎంఫసిస్ ఆన్. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్? ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. దెన్ ఏ plethora means plenty, PLENTY, plenty of cultural talent, plenty of cultural talent, dash the spectators busy at a talent hunt program where students from various colleges get together to dash their mettle in various content. To dash their mettle, to dash, to show their mettle, to prove, to puzzle, to learn, to sharpen. So a plethora of cultural talent tried the spectators, kept the spectators busy, bought the spectators busy, held the spectators busy, made the spectators busy. మరి ఏంటి? నేర్చుకొనుట అని. కాబట్టి ఇక్కడ ఏం రావాలి మరి? ప్లెథోరా ఆఫ్ కల్చరల్ టాలెంట్. ఆ కల్చరల్ టాలెంట్ అనేది ఆ స్పెక్టేటర్స్ అందరినీ బిజీగా ఉంచినది. మరి బిజీగా ఉంచినది అంటే ఏం రావాలా? ఏ ప్లెథోరా ఆఫ్ టాలెంట్ dash the spectators busy at a talent hunt program where students from various colleges put together to dash their mettle. To మరి ఇక్కడ మెటల్ మీన్స్ కరేజ్, మెటల్ మీన్స్ కరేజ్, COURAGE, వారి యొక్క ధైర్య సాహసాలను ప్రూవ్ చేసుకోవడానికి. కాబట్టి ప్రూవ్, టు ప్రూవ్ దేర్ మెటల్ ఇన్ వేరియస్ కాంటెస్ట్. కాబట్టి కెప్ట్, చాయిస్ 2 ఈజ్ కరెక్ట్. The dash of Chinese plastic thread should be banned as it dash thousands of birds every year during the kite flying season. The dash of plastic thread should be banned. మరి ది సేల్, సేఫ్ కాదు అది సేల్, ద సేల్ ఆఫ్, సెల్ ఆఫ్ రాదు కాబట్టి సరిపోదు. ద సేల్ ఆఫ్, ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు. సో ది సేల్ ఆఫ్ చైనీస్ ప్లాస్టిక్ థ్రెడ్ షుడ్ బి బ్యాన్ యాజ్ ఇట్ డాష్. మరి ఇట్ తర్వాత థర్డ్ పర్సన్, ఇట్ సింగులర్ రావాలా. ఇట్ క్రిపుల్స్, ఇట్ డిస్టర్బ్స్, ఇట్ సేవ్స్ థౌజండ్స్ ఆఫ్ బర్డ్స్. మరి ఇక్కడ ఇది ఏం చేస్తుంది? ఈ యొక్క ప్లాస్టిక్ థ్రెడ్ను చైనీస్ వారు బ్యాన్ చేశారు. సేల్ ఆఫ్ చైనీస్ ప్లాస్టిక్ థ్రెడ్ షుడ్ బి బ్యాన్ యాజ్ ఇట్, మరి యాజ్ ఇట్ డాష్, యాజ్ ఇట్ క్రిపుల్స్. క్రిపుల్స్ అంటే ఏంటి? డిజేబుల్స్, DISABLES, యాజ్ ఇట్ క్రిపుల్స్ థౌజండ్స్ ఆఫ్ బర్డ్స్ ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ ద కైట్ ఫ్లయింగ్ సీజన్. మరి కైట్ ఫ్లయింగ్ సీజన్లో ప్రతివాడు దారం, ప్లాస్టిక్ దారం పైకి వదిలితే ఆ దారంలో చిక్కుకొని అవి ఎగరలేక చచ్చిపోతున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ దారాన్ని అమ్మడం అనేటువంటి దాన్ని బ్యాన్ చేశారు అని అర్థం. కాబట్టి ద సేల్ ఆఫ్, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ద సేల్ ఆఫ్ Chinese plastic threads should be banned as it cripples. Cripples means disables, DISABLES, as it cripples thousands of birds every year during the kite flying season. Then 28. Harish dash with me some basic techniques. Harish made with me, Harish imparted with me, Harish learned with me, Harish fits with me, Harish shared with me some basic techniques
that one can practice at home without even owning a drum set. మరి డ్రమ్ సెట్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ డ్రమ్స్. మరి డ్రమ్స్ లేకుండానే ఇంట్లోనే ప్రాక్టీస్ చేసేందుకు కొన్ని బేసిక్ టెక్నిక్స్ హరీష్ నాతో పాలు పంచుకున్నాడు. కాబట్టి ఏం రావాలి మరి? షేర్డ్. హరీష్ shared with me some basic techniques that one can practice at Kompa without even owning a drum set. Drum set అంటే ఏంటి? అది మ్యూజిక్ అంటే ఏంటి? యూనిట్ ఆఫ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. యూనిట్ ఆఫ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. 2-3 డ్రమ్ములు ఉంటాయి, ఇలా టప్ టప్ అని కొడుతూ ఉంటారు కదా. అటువంటి డ్రమ్ సెట్ లేకుండానే ఇంటి వద్ద ప్రాక్టీస్ చేసుకునే బేసిక్ టెక్నిక్స్ను హరీష్ నాతో పాలు పంచుకున్నాడు. కాబట్టి ఏం రావాలా? షేర్డ్ విత్ మీ. ఏం రావాలి? షేర్డ్ విత్ మీ. ఎస్. ష్రెడ్, SHRED. ష్రెడ్ అంటే ఏంటి? కట్ చేయుట. TEAR అన్న మీనింగ్ కూడా వస్తుంది. రీహార్సెస్ అంటే ఏంటి? తిరిగి ప్రయత్నం చేయుట. అంటే ఏంటి? ట్రై. దాని అర్థం ఏంది? ట్రై మళ్ళీ ప్రయత్నం చేయుట అని అర్థం. రీహార్సెస్ అని అర్థం అది. దెన్ 29. ఇన్ ది ప్రజెంట్ కేస్ the facts clearly dash that the required reasonable degree of care and caution was not dashed by hospital in the treatment of patient. ఇక్కడ బైక్ ముందు ఏం రావాలా? V3. కంప్రెస్డ్ రావచ్చు. ప్రొసీడెడ్ టేకన్ రావచ్చు. కన్సిడర్డ్ రావచ్చు. అడ్వాన్స్మెంట్ రాదు. So, in the present case, the facts clearly dash. మరి ఇక్కడ facts clearly dash. Facts అనేటువంటిది, facts clearly అనేటువంటిది అడ్వర్బ్. మరి దాని తర్వాత ఏమొచ్చిండాలి? మరి అడ్జెక్టివ్ అయినా వచ్చిండాలి, లేదా వర్బ్ అయినా వచ్చిండాలి. మరి ఏం రావాలా? ద ఫ్యాక్ట్స్ క్లియర్లీ ఇండికేట్, రిఫ్లెక్ట్ కాదు, నిజం. ఇక్కడ ఈ కేసులో మనకు స్పష్టంగా కొన్ని విషయాలు తెలియవస్తున్నాయి. దట్ ద రిక్వైర్డ్ రీజనబుల్ డిగ్రీ ఆఫ్ కేర్ అండ్ కాషన్ వాజ్ నాట్ టేకన్ బై హాస్పిటల్. మరి హాస్పిటల్ వారు తీసుకోలేదు, ఈ పేషెంట్కు ట్రీట్మెంట్ ఇవ్వడంలో అవసరమైనటువంటి చర్యలు, అవసరమైనటువంటి శ్రద్ధ తీసుకోలేదు అనేటువంటిది ఈ కేసులో మనకు క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి క్లియర్లీ ఇండికేట్, టేకన్ బై. కాబట్టి చాయిస్ 5 is the answer. కాంటెక్స్ట్ను బట్టి చేయాలి. Then 30. Students from the Middle East and the African countries have been contributors to the pool of foreign students in the university. Students from the Middle East and the African countries have been contributors to the pool of foreign students in the university. ఇక్కడ కంట్రిబ్యూటర్స్ అనేది నౌను, దీన్ని మాడిఫై చేసేది అడ్జెక్టివ్. మేజర్ కంట్రిబ్యూటర్స్, క్రూషియల్ కంట్రిబ్యూటర్స్, మోస్ట్ కంట్రిబ్యూటర్స్, సేలియంట్ కంట్రిబ్యూటర్స్, లూసిడ్ కంట్రిబ్యూటర్స్. లూసిడ్ అంటే ఏంటి? ఈజీ, ఇది సరిపోదు. సేలియంట్ సరిపోదు. మోస్ట్ కంట్రిబ్యూటర్స్ కాదు, మెనీ రావాలి. మేజర్ అన్న రావాలి, క్రూషియల్ అన్న రావాలి. కాబట్టి స్టూడెంట్స్ ఫ్రమ్ ది మిడిల్ ఈస్ట్ అండ్ ద ఆఫ్రికన్ కంట్రీస్ అంటే మధ్య ఈశాన్య ప్రాంతం నుంచి, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి హ్యావ్ ట్రెడిషనలీ బీన్, మరి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో వస్తున్నారు, బీన్ మేజర్ కంట్రిబ్యూటర్స్. వాళ్ళే ఈ యొక్క యూనివర్సిటీకి ఫారిన్ స్టూడెంట్స్ మేజర్గా వచ్చేవారు. చాయిస్ 1. మరి కన్జర్వేటివ్లీ అంటే ట్రెడిషనలీ TRADITIONALLY. క్రూషియల్ రోల్ అంటాం. క్రూషియల్ కంట్రిబ్యూటర్స్ కాదు. కాబట్టి మేజర్ కంట్రిబ్యూటర్స్. అది ఈ యూనివర్సిటీకి ఫారిన్ స్టూడెంట్స్ వస్తున్నారంటే అది మధ్య ఈశాన్య ప్రాంతము,
మరియు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచే ఎక్కువగా వస్తున్నారు అని అర్థం. ఇక్కడ మరి ఇంకో కొత్త మీ ఇంట్యూటివ్లీ INTUI TIVELY ఇక్కడ ఐ మిస్ అయింది. ఇంట్యూటివ్లీ అంటే ఇన్స్టింక్టివ్లీ INSTINCTIVELY ఇన్స్టింక్టివ్లీ. ఇంట్యూటివ్లీ మీన్స్ instinctively అని మీనింగ్. Then 31 the minister dash about various dash being provided by officials for the pilgrims including direction wise color coded passenger enclosures. The minister seized about enquired about the relayed say మరి మినిస్టర్ ఎంక్వైర్డ్ అబౌట్ మినిస్టర్ ఎంక్వైర్ చేశాడు. మినిస్టర్ ఎంక్వైర్డ్ అబౌట్ వేరియస్ ఫెసిలిటీస్ బీయింగ్ ప్రొవైడెడ్ బై అఫీషియల్స్ ఫర్ ద పిలిగ్రిమ్స్ ఇంక్లూడింగ్ డైరెక్షన్ వైజ్ కలర్ కోడెడ్ ప్యాసింజర్ ఎన్క్లోజర్స్. అది కాబట్టి ఇక్కడ సీజ్ అంటే ఏంటి? స్టాప్డ్. STOPPED స్టాప్డ్. డైటీ అంటే ఏంటి? గాడెస్. GODDESS గాడెస్. గాడెస్ GODDESS దేవత. మరి ఇది కాబట్టి ఇక్కడ ఏం రావాలి మరి? మినిస్టర్ ఎంక్వైర్డ్ అబౌట్ వేరియస్ ఫెసిలిటీస్ బీయింగ్ ప్రొవైడెడ్ బై అఫీషియల్స్. Then it is dash to drive in the evening and night when the dash of accidents looms large due to non-functional street lights. It is difficult to drive. It is juvenile. Juvenile means young. YOUNG. JUVENILE. Juvenile means young. అది సరిపోదు. It is easy to drive in the evening. యాక్సిడెంట్స్ అన్నాడు కాబట్టి అది అనకూడదు. ఇట్ ఈజ్ ఇన్స్టింక్టివ్ కాబట్టి ఇట్ ఈజ్ డిఫికల్ట్. యాక్సిడెంట్ ఉన్నాడు కాబట్టి ఇంకా డిఫికల్ట్. ఇట్ ఈజ్ డిఫికల్ట్ టు డ్రైవ్ ఇన్ ది ఈవినింగ్ అండ్ నైట్ వెన్ ద థ్రెట్ ఆఫ్ యాక్సిడెంట్స్ లూమ్స్ లార్జ్. వెన్ ద థ్రెట్ ఆఫ్ యాక్సిడెంట్స్ లూమ్స్ లార్జ్ డ్యూ టు నాన్ ఫంక్షనల్ స్ట్రీట్ లైట్స్. నైటు స్ట్రీట్ లైట్స్ సక్రమంగా పనిచేయకపోయినందువలన మనకు యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగే అవకాశము ఉంది. So accidents looms means occur. OCCUR. So it is difficult to drive. సో ఈవినింగ్ అవర్స్ మనకు స్ట్రీట్ లైట్స్ ఫెయిల్ అయిపోతాయి కాబట్టి మనము ఆ టైంలో డ్రైవ్ చేయడం వల్ల మనకి ఎక్కువ యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశము ఉంది, రిస్క్ ఉంది అని అర్థం. సో చాయిస్ 3 ఈజ్ ఆన్సర్. దెన్ నెక్స్ట్, an overcast sky made Sunday less than dash for city residents who going by weather experts have more in dash. An overcast sky made Sunday less than dash for city residents, less than dash for city residents who going by weather experts have more in store. Overcast sky made Sunday less than perfect for city residents. Sunday సిటీలో రెసిడెంట్స్ ఓవర్కాస్ట్ స్కై మేడ్ ఊహించలేకపోయారన్నమాట. ఆ విధంగా హూ గోయింగ్ బై వెదర్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ మోర్ ఇన్ స్టోర్. వెదర్ ఎక్స్పర్ట్స్ కూడా అంటే వాతావరణ నిపుణులు కూడా ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. అంత భయంకరంగా వర్షము కురిసినది అని అర్థం. కాబట్టి యాన్ ఓవర్కాస్ట్ స్కై మేడ్ సండే లెస్ దాన్ పర్ఫెక్ట్ ఫర్ సిటీ రెసిడెంట్స్ హూ గోయింగ్ బై వెదర్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ మోర్ ఇన్ స్టోర్. ఇంత ఉంటుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు ఎవరు? ఎక్స్పర్ట్స్. 34. Many teachers dash the lack of professional freedom at the dash
for leaving the job. At the region, force, understanding, culprit, reason for leaving the job. ఈ జాబ్ వదులుకోవడానికి కారణము ప్రొఫెషనల్ ఫ్రీడమ్, వృత్తిపరమైనటువంటి స్వేచ్ఛ లేకపోవడమే దీనికి కారణమని చాలామంది టీచర్స్ చెప్పారు. సైటెడ్. So many teachers cited the lack of professional freedom as the reason for leaving the job. Skeptics అంటే ఏంటి? Disagreed persons. Skeptics would not experience, would not accept, would not assume, would not challenge. Skeptics would not dash that the earth actually moves, let alone that it revolves around the sun. వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఏం చెప్తారంటే దట్ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని వాళ్ళ యొక్క వాదన. కాబట్టి స్కెప్టిక్స్ వుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ ద ఎర్త్ యాక్చువల్లీ మూవ్స్, let alone that it revolves around the sun. Choice 2 is correct. Forest Department officials said that when the elephants were made to dash from their trucks, they went straight to the spot where they had been dashed during the camp. Forest Department officials said that when the elephants were made, మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే ఎలిఫెంట్స్ని మేము మేడ్ టు డాష్ ఫ్రమ్ దే ట్రక్స్, వాటిని ట్రక్స్లో నుంచి దింపినప్పుడు దే వెంట్ స్ట్రైట్ టు ద స్పాట్ అంటే ఏంటి? ప్లేస్. అవి స్ట్రైట్గా ఆ ప్లేస్లోకే వెళ్తాయి. వేర్ దే హ్యాడ్ బీన్ డాష్, ఎక్కడైతే క్యాంపులో కట్టివేయబడినాయో అక్కడికే డైరెక్ట్గా పోయి ఆ యొక్క ప్లేస్లో వాటిని కట్టేయమని నిలబడతాయి అని అర్థం. టైడ్. సో హ్యాడ్ బీన్ టైడ్, హ్యాడ్ తర్వాత థర్డ్ బాగుంది వరకు రావాలి. హ్యాడ్ బీన్ కిల్డ్ కాదు, హర్ట్ కాదు, ప్లేడ్ కాదు, ఏం కాదు. హ్యాడ్ బీన్ టైడ్ అంటే అలవాటు పడిపోయినాయి. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఏనుగులను అక్కడెక్కడికి తీసుకెళ్తూ ఉంటాము ట్రక్స్లో, మళ్ళీ వాటిని దింపినప్పుడు అలైట్ ఫ్రమ్ అంటే ఏంటి? దించుట. అలైట్ ఫ్రమ్ అంటే ఏంటి? స్టెప్ అవుట్. అలైట్ ఫ్రమ్ మీన్స్ స్టెప్ అవుట్, బయటికి వచ్చినప్పుడు. స్టెప్ అవుట్ ఆ యొక్క ట్రక్స్లో నుంచి కిందికి వచ్చినప్పుడు నేరుగా పోయి అవి ఏ ప్లేస్లో ఇదివరకు కట్టేయబడినాయో అక్కడికే పోతాయని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ చెప్పారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ సెడ్ దట్ వెన్ ద ఎలిఫెంట్స్ వర్ మేడ్ టు అలైట్ ఫ్రమ్, అలైట్ ఈజ్ ఎ వర్డ్ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ ఫ్రమ్, అలైట్ ఫ్రమ్ ద ట్రక్స్ నుంచి కిందికి దింపినప్పుడు స్టెప్ అవుట్, దే వెంట్ స్ట్రైట్ టు ద స్పాట్ వేర్ దే హ్యాడ్ బీన్ టైడ్ డ్యూరింగ్ ది క్యాంప్. హ్యాడ్ తర్వాత టైడ్ థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బే రావాలి, కట్టివేయబడుట. కాబట్టి చాయిస్ 2 ఈజ్ కరెక్ట్. ఎక్సైజ్ ఆఫ్ సిఎల్స్ సీజ్డ్ పౌచెస్. సీజ్డ్ మీన్స్ కాట్, CAUGHT పట్టుకొనుట. ఎక్సైజ్ ఆఫ్ సిఎల్స్ సీజ్డ్ pouches of whiskey dash in a bus or from a bus traveling to Maharashtra. మరి మహారాష్ట్రకు పోతున్నటువంటి బస్సు నుంచి, కాబట్టి ఫ్రమ్ ఏ బస్ ట్రావెలింగ్ టు మహారాష్ట్ర. కాంటెక్స్ట్ని బట్టి విచ్ వన్ ఈజ్ కరెక్ట్? ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. దెన్ 38 ఆర్గనైజేషన్స్ డాష్ for the victims dash the inhuman and unjust attitude of the government. Organizations fighting for, lobbying for, working for, stand for, trying for the victims. Organizations dash for the victims, dash the inhuman and organizations dash for the victims, dash the inhuman and unjust attitude of the government. మరి విక్టిమ్స్ అంటే ఎవరు? నష్టపోయిన వారు. విక్టిమ్స్ మీన్స్ నష్టపోయిన వారు, బలి పశువులు. ఏ ఆర్గనైజేషన్స్ వారి కోసం కష్టపడుతున్నాయో అవి ఈ యొక్క గవర్నమెంట్ యొక్క అన్యాయమైనటువంటి
అమానుషమైనటువంటి యాటిట్యూడ్ను ఖండించాయి. మరి ఏం రావాలా? కండెమ్డ్, వర్కింగ్ కండెమ్డ్. ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ఫర్ ద విక్టిమ్స్ కండెమ్డ్. కండెమ్డ్ అంటే ఏంటి? క్రిటిసైజ్డ్. కండెమ్డ్ మీన్స్ క్రిటిసైజ్డ్, CRITICISED, క్రిటిసైజ్డ్ ది ఇన్హ్యూమన్ అండ్ అన్జస్ట్ యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్. అప్లాడెడ్ అంటే ఏంటి? ప్రైజ్డ్, PRAISED, పొగడుట. ఏంజి? పొగడుట. దెన్ 39, ఏ కొల్యూషన్ బిట్వీన్ టూ బస్సెస్. కొల్యూషన్ అంటే ఏంటి? ఢీ కొట్టుట. కొల్యూషన్ మీన్స్ కొల్యూషన్, COLLISION, 2 బస్సులు ఢీ కొట్టుకున్నాయి. ఏ కొల్యూషన్ బిట్వీన్ టూ బస్సెస్ డాష్ 6 people డెడ్ డాష్ ద డ్రైవర్ ఆఫ్ one of the buses. ది coalition between two buses made, left, caused, resulted, got 6 people dead, including 2 buses left 6 people dead, including the driver of one of the buses. మరి ఈ 2 బస్సులు ఢీకొన్నాయి, దీనివల్ల 6 మంది చచ్చారు, ఇంక్లూడింగ్ ఒకరు, ఎవరు వాడు? ఒక బస్సు యొక్క డ్రైవర్తో సహా, ఇంక్లూడింగ్ ది డ్రైవర్ ఆఫ్ one of the buses. Choice 2 is correct. Then next, the court dash revenue authorities and PCB officials to dash teams and visit pharma units. The court directed, announced, commanded, ruled, told. అన్నీ జరుగుతాయి. రెవెన్యూ అథారిటీస్కు, PCB officialsకు కోర్టు చెప్పింది ఏమని? టు డాష్ టీమ్స్, మీరు గ్రూపులుగా ఏర్పడండి, టీమ్స్గా ఏర్పడండి. అంటే ఏం వాడితే బాగుంటుంది? ఫామ్, టు ఫామ్ టీమ్స్. కాబట్టి డైరెక్టెడ్, ఫామ్ టీమ్స్. చాయిస్ 1. The court directed revenue authorities and PCB officials to form teams and visit pharma units. Then the protests were dash at dash awareness among the elite and the educated. The protests were held, aimed at, aimed is a word followed by the position at, aimed at. So the protests were aimed at creating awareness among the elite and the educated. Elite means learned, LEARNED. ఈ యొక్క లర్నెడ్, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మధ్యన అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేటువంటిదే ఈ యొక్క ప్రొటెస్ట్, ఈ యొక్క వ్యతిరేకతల యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఎయిమ్డ్ అట్, ఎయిమ్డ్ ఈజ్ ఎ వర్డ్ ఫాలోడ్ బై ది పొజిషన్ అట్. సో చాయిస్ 2 ఈజ్ కరెక్ట్. Then, while it is dash possible to inflation index cash entitlements and food stamps, the dash nature of food prices would make it a more difficult process than envisaged. Envisaged means imagined, IMAGINED. Speculate, SPECULATE. ఇంకొక మీనింగ్ guess, GUESS. So while it is theoretically possible to inflation index cash entitlements and food stamps, the volatile nature of food prices would make it more difficult. అది ది volatile nature. volatile అంటే ఏంటి? వీక్ నేచర్, ఎప్పుడు మారుతూ ఉంటుంది. volatile means likely to change, LIKELY, likely to change. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? స్టేబుల్, STABLE. అది కాబట్టి ఇక్కడ హైపోథెటికలీ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ఏ సిచ్యువేషన్, బేస్డ్ ఆన్ ఏ సిచ్యువేషన్, SITUATION. So while it is theoretically possible to inflation index cash entitlements and food stamps, the volatile nature of food prices would make it a more difficult process than envisaged. Then 43. The actress is dash that she has not only acted opposite her childhood hero but has also dash
out a song and recited a poem on stage with the living legend. Legend means a great personality. A great personality. Personality. So the actress is overjoyed that she has not only acted opposite her childhood hero, ఇక్కడ తన యొక్క చైల్డ్హుడ్ హీరోకి ఆపోజిట్గా యాక్ట్ చేస్తున్నందుకు సంతోషించడమే కాకుండా బట్ ఆల్సో బెల్టెడ్ అవుట్. బెల్టెడ్ ఈజ్ ఎ వర్డ్ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ అవుట్. బెల్టెడ్ అవుట్ మీన్స్ sing a song. Belted out a song and recited a poem on stage with the living legend. Dash to a popular belief that red meat makes humans dash. Scientists have found that it actually has a calming effect. మరి కాంట్రరీ టు పాపులర్ బిలీఫ్, మనం నమ్ముతున్న దానికి విరుద్ధముగా కాంట్రరీ టు వచ్చింది కాబట్టి కాంట్రరీ టు, ఆపోజిట్ టు కూడా రావచ్చు, కాంట్రరీ టు. సో కాంట్రరీ టు పాపులర్ బిలీఫ్, మనం నమ్ముతున్న సిద్ధాంతానికి ఆపోజిట్గా దట్ రెడ్ మీట్ మేక్స్ హ్యూమన్స్ అగ్రెసివ్. అగ్రెసివ్ మీన్స్ వైలెంట్. VIOLENT. క్రూయల్. CRUL. క్రూయల్. ఇక్కడ రెడ్ మీట్ అంటే ఈ రెడ్ మీట్ తినే వాళ్లకు అగ్రెసివ్గా తయారవుతాయని అది అనుకుంటుంటాము. దీనికి విరుద్ధంగా సైంటిస్ట్ ఫౌండ్ దట్ ఇట్ యాక్చువల్లీ హ్యాజ్ ఏ కామింగ్ ఎఫెక్ట్. అట్లాంటిదేం లేదు, అది తిన్న వాళ్ళలో కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు అని ప్రూవ్ చేశారు అని అర్థం. దానికి విరుద్ధముగా సైంటిస్టులు చెప్పారు. విరుద్ధముగా కాంట్రరీ టు. ఇక్కడ మరి అగ్రెసివ్గా ఉంటారు అయితే కాదు, కామింగ్ ఎఫెక్ట్ అంటున్నాడు. అది ఇక్కడ హోస్టైల్ అంటే ఏంటి? అన్ఫ్రెండ్లీ. HOSTILE. hostile means unfriendly. Then next, an earlier judgment, the High Court has directed the state government to identify natural water resources in the state and dash all illegal encroachments on them. Remembering an earlier, citing an earlier judgment, cancelling an earlier judgment, quoting, ఫర్దరింగ్. అంటే యాక్చువల్గా అర్లియర్ జడ్జిమెంట్ను చూపుతూ, మరి అప్పుడు ఏం రావాలి? కోటింగ్ కానీ సైటింగ్ కానీ వాడాలి. కోటింగ్ కానీ సైట్, ఈ రెండు వాడచ్చు. సో సైటింగ్ అండ్ అర్లియర్ జడ్జిమెంట్, ది హైకోర్ట్ హ్యాస్ డైరెక్టెడ్ ద స్టేట్ గవర్నమెంట్ టు ఐడెంటిఫై న్యాచురల్ వాటర్ రిసోర్సెస్ ఇన్ ద స్టేట్ అండ్ రిమూవ్ ఆల్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఆన్ దెమ్. మరి అండ్ రిమూవ్ ఇక్కడ ఏమంటున్నాడు? టు ఐడెంటిఫై అండ్ రిమూవ్. డిస్ట్రాయింగ్ రాదు కాబట్టి అక్కడ ఐడెంటిఫై, ఇక్కడ రిమూవ్. బ్యాలెన్స్ అయిపోవాలి. దీన్ని ఏమంటాం? బ్యాలెన్సింగ్ ఆఫ్ ఏ సెంటెన్స్. గత 15 రోజుల నుంచి ఈ సబ్జెక్ట్ చెప్తూనే ఉన్నాను బ్యాలెన్స్ చేసుకోవాలని. కాబట్టి రిమూవ్, అక్కడ ఐడెంటిఫై అండ్ రిమూవ్. కాబట్టి విచ్ వన్ ఈజ్ కరెక్ట్? చాయిస్ 2 ఈజ్ కరెక్ట్. దెన్ 46, బిహేవింగ్ ఇన్ ఏ డాష్ and serious way even in a dash situation makes people respect you. Behaving in a calm and serious way even in a difficult situation makes people respect you. Behaving in a calm and serious way even in a difficult situation. మరి ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సీరియస్గా అంటే బిహేవింగ్ ఇన్ ఏ కామ్ అండ్ సీరియస్ వే, చాలా కామ్గా అంటే ఒడిదుడుకులు లేకుండా సీరియస్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ మేక్స్ పీపుల్ రెస్పెక్ట్ యూ, నిన్ను ప్రజలు గౌరవించేటట్లుగా చేస్తుంది అని అర్థం. ఇక్కడ ఫ్లాంబోయాంట్ అంటే మీనింగ్. ఫ్లాంబోయాంట్ మీన్స్ కాన్ఫిడెంట్. CONFIDENT. ఫ్లాంబోయాంట్ మీన్స్ కాన్ఫిడెంట్ అని మీనింగ్. దెన్ అస్టౌండింగ్ మీన్స్ astonishing.
ఇంకొక మీనింగ్ సర్ప్రైజింగ్, SURPRISING, సర్ప్రైజింగ్, అస్టానిషింగ్, అస్టౌండింగ్. అది. Then along with a sharp rise in dash, a recession would eventually result in more men, women and children living in apathy. Living in apathy. Apathy అంటే ఏంటి? డిస్ఇంట్రెస్ట్, ఆసక్తి లేని. స్లమ్స్ అంటే ఏంటి? డర్టీ ఏరియాస్, మురికి వాడలు. మరి ఫ్యాటిలిటీ అంటే ఏంటి? వైలెంట్ అటాక్స్, VIOLENT, వైలెంట్ అటాక్స్, హింసాత్మకమైనటువంటి చర్యలు. మరి ఇక్కడ లివింగ్ అంటున్నాడు కాబట్టి లివింగ్ ఇన్ పావర్టీ, లివింగ్ ఇన్ పూర్ కాదు, లివింగ్ ఇన్ స్లమ్స్ కాదు. ఏమంటున్నాడు? అలాంగ్ విత్ ఏ షార్ప్ రైజ్ ఇన్ అన్ ఎంప్లాయ్మెంట్, ఏ రెసిషన్ వుడ్ ఎవెన్చువలీ రిజల్ట్ ఇన్ మోర్ మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ లివింగ్ ఇన్ పావర్టీ. నిరుద్యోగిత పెరిగిపోయి, ధరలు పెరిగిపోయి ఇవన్నీ వచ్చినట్లయితే ఎవెన్చువలీ, ఫైనలీ, చివరకు ప్రజలు అంటే మగాళ్ళు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ ఎక్కడ నివసిస్తారు? బీదరికంలో నివసిస్తారు అని అర్థం. కాబట్టి చాయిస్ 4. కాబట్టి అలాంగ్ విత్ ఏ షార్ప్ రైజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్, ఏ రెసెషన్ వుడ్ ఎవెన్చువలీ రిజల్ట్ ఇన్ మోర్ మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ లివింగ్ ఇన్ పావర్టీ. The government has dashed to provide financial aid to the ones dashed by severe floods in the city. బైకి ముందు ఏం రావాలి? థర్డ్ బాగుంది. ట్రబుల్డ్ బై, హవాక్ అంటే ఏంటి? డెస్ట్రాయ్. మరి ఇది రాదు. స్ట్రైకర్ ఇది రాదు. థర్డ్ బాంబ్ రావాలా. అఫెక్టెడ్ రావచ్చు. ఇది రాదు. మరి ఏం రావాలి? ట్రబుల్డ్ బై. So the government has decided to provide, the government has promised to provide, the government has failed to provide financial aid and the ones affected by severe floods in the city. సిటీలో వరదల వల్ల చాలామంది ఇబ్బంది పడినారు. వారికి ఫైనాన్షియల్ ఎయిడ్ అంటే ఏంటి? హెల్ప్, ఆర్థికపరమైన సహాయం చేయడంలో గవర్నమెంట్ ఏమైంది? ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఫెయిల్డ్, అఫెక్టెడ్. చాయిస్ 3. Then 49. An aeroplane with dash passengers on board made an unscheduled dash at the airport to which it was heading. Heading means landing. Landing was covered with thick fog. మరి ఏ ఎయిర్పోర్ట్లో దిగాలనో ఆ ఎయిర్పోర్ట్లో ఎక్కువ మంచు పడుతూ ఉన్నందువలన మరి అక్కడ షెడ్యూల్డ్ కావాల్సిన చోట షెడ్యూల్ చేయలేదు. ఏ ఎయిర్ప్లేన్ విత్ డాష్ ప్యాసింజర్స్ అనేది ఏంది? నౌన్ మాడిఫై చేసింది అడ్జెక్టివ్. ఇరిటబుల్ ప్యాసింజర్స్, ఫాల్టీ ప్యాసింజర్స్, వెరైటీ ప్యాసింజర్స్, టాన్స్ ప్యాసింజర్స్, న్యూమరస్ ప్యాసింజర్స్. ఏం రావాలి? న్యూమరస్ ప్యాసింజర్స్, అడ్జెక్టివ్. చాలామంది ఎక్కువ ప్యాసింజర్స్ ఆ యొక్క ఏరోప్లేన్లో ఉన్నారు. మరి వాళ్ళు ల్యాండ్ కావాలి. అన్షెడ్యూల్డ్ ల్యాండింగ్ అట్ ద ఎయిర్పోర్ట్. మరి అక్కడ షెడ్యూల్డ్ కావాల్సిన టైంలో ల్యాండ్ కాలేదు. ఎందుకంటారు? అక్కడ ఎక్కువ మంచు ఉన్నందువలన ల్యాండ్ కాలేకపోయినది అని అర్థం. ఎక్కువ మంది ప్యాసింజర్స్తో. మరి న్యూమరస్ ప్యాసింజర్స్. చాయిస్ 5 ఈజ్ కరెక్ట్. Deemed universities dash huge fee but have not been successful in providing dash education to our students. Deemed universities collect huge fee, pay huge fee, ask huge fee, charge huge fee, demand huge fee. మరి పే రాదు, ఆస్క్ రాదు, కలెక్ట్ అయిన రావచ్చు, ఛార్జ్ అయిన రావచ్చు, డిమాండ్ అయిన రావచ్చు. ఎందుకు? ఇది ప్లూరల్, సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి కలెక్ట్ ప్లూరల్, ఛార్జ్ ప్లూరల్, డిమాండ్ ప్లూరల్. హ్యూజ్ ఫీ. డీమ్డ్ యూనివర్సిటీస్ ఎక్కువ ఫీజు తీసుకుంటాయి. బట్ అయితే హ్యావ్ నాట్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ ప్రొవైడింగ్ డాష్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేది నౌన్ మాడిఫై చేసేది అడ్జెక్టివ్. మరి ప్రొవైడింగ్, మెయింటైనింగ్ ఎడ్యుకేషన్ నో. దెన్ మరి క్వాంటిటేటివ్ కాదు, క్వాలిటీ ఎడ్యుకేషన్. ఏదైతే ఉంది క్వాలిటీ ఎడ్యుకేషన్ టు అవర్ డబ్బులు లాగుతారు కానీ వారు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదు. చాయిస్ 4 ఈజ్ కరెక్ట్. దెన్
51. The actress dash from a chilled out girl off screen to an intense actor on screen in just a few minutes is dash amazing. ఈజ్ అమేజింగ్ అనేది ఆశ్చర్యం కలిపేట పాజిటివ్, మరి ఇంప్రాపర్లీ నెగటివ్. ఈజ్ జస్ట్ అమేజింగ్, ఈజ్ రియలీ అమేజింగ్, ఈజ్ సింప్లీ అమేజింగ్, ఈజ్ ట్రూత్ఫుల్లీ అమేజింగ్. ఇవన్నీ పాజిటివ్నే. కానీ ఏమంటాం? ఈజ్ సింప్లీ అమేజింగ్. ఏమంటాం? ఈజ్ సింప్లీ అమేజింగ్. కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ చాయిస్ 3. సో ది యాక్ట్రెస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ chilled out girl off screen to transformation to. Transformation is a word followed by the position to a intense actor on screen in just a few minutes is simply amazing. మరి ఇక్కడ చిన్న అమ్మాయిగా ఉన్నటువంటి యాక్ట్రెస్ పెద్ద ఇంటెన్స్ యాక్టర్గా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. ఇది కొన్ని నిమిషాలలో జరిగింది. సింప్లీ అమేజింగ్. ఇది నిజంగానే చాలా. సింప్లీ మీన్స్ రియలీ, సింప్లీ మీన్స్ రియలీ, REALLY, రియలీ. ఇదే కరెక్ట్. సింప్లీ అన్న రియలీ అన్న ఒకటే, కానీ ఇక్కడ 2 వచ్చింది కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ 2 అనేటువంటిది సరిపోతుంది. దెన్ కన్సిడరింగ్ ద డాష్ ఆఫ్ ది సిటీ టు కెమికల్ అండ్ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్, the State Disaster Management Authority has decided to constitute an expert study group to analyze all possible threats and suggest dash to make the city disaster resilient. Considering the vulnerability of the city, considering the propensity of the city, considering the volatility of the city, regularity of the city, instability of the city to chemical and industrial disasters. ఆ సిటీలో కెమికల్ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్కు పాడైపోతూ ఉంది. అంటే వల్నరబిలిటీ, వీక్. వల్నరబిలిటీ అంటే ఏంటి? వీక్. వల్నరబిలిటీ మీన్స్ వీక్. Considering the vulnerability of the city to chemical and industrial disasters, the State Disaster Management Authority has decided to constitute an expert study group to analyze all possible threats and suggest measures. And suggest what? Measures. ఈ యొక్క సిటీ కెమికల్ డిజాస్టర్స్, ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ వల్ల నాశనం అయిపోతుందని ఉపయోగించి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారు ఏం చేయాలా? ఒక స్టడీని, ఒక గ్రూప్ని ఏర్పాటు చేశారు. అనలైజ్ చేసి ఆ స్టడీ దెబ్బతినకుండా కొన్ని మెజర్స్, ఆ సిటీ కాపాడేందుకు కొన్ని మెజర్స్, నివారణోపాయాలు సూచించమని డిసైడ్ చేశారు. కాబట్టి సజెస్ట్ మెజర్స్, నివారణోపాయాలు. కాబట్టి చాయిస్ మెజర్స్ అంటే ఏంటి? ప్రివెన్షన్స్, ప్రివెంటివ్ మెజర్స్, ప్రివెన్షన్, PREVENTION, ప్రివెన్షన్ మెజర్స్. 53. Despite the collapse of efforts to legislate a climate bill, the country has dash international negotiators. It remains dash to reducing carbon emissions over the next 10 years. Ignorant of, obliged to, averse to, committed to, attentive to. అన్ని 2నే. ఇది ఇగ్నోరెంట్ మాత్రం ఇగ్నోరెంట్ ఆఫ్ రాదు కాబట్టి 3rd one కాదు. సో డెస్పైట్ ద కొలాప్స్ ఆఫ్ ఎఫర్ట్స్ టు లెజిస్లేట్ ఏ క్లైమేట్ బిల్, despite the collapse of efforts to legislate a climate bill, the country has dash international negotiators. The country has entrusted, the country has promised, the country అయినప్పటికీ, despite the collapse of efforts to legislate a climate bill, the country has dash international. మరి కంట్రీ అయినప్పటికీ కంట్రీ ఏం చేసింది? ఇంటర్నేషనల్ నెగోషియేటర్స్కు ఎంట్రస్టెడ్, ప్రామిస్డ్, అష్యూర్డ్, ప్లెడ్జ్డ్. మరి ఏంటి? అష్యూర్డ్ ఇంటర్నేషనల్ నెగోషియేటర్స్. ఇట్ రిమైన్స్ కమిటెడ్ టు రెడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్స్ ఓవర్ ద నెక్స్ట్ 10 years. నెక్స్ట్ 10 yearsలో ఖచ్చితంగా ఈ కార్బన్ ఎమిషన్స్ను తగ్గించేందుకు అంకితభావం కలిగి ఉన్నామని చెప్పినది అని అర్థం.
కాబట్టి committed to. కాబట్టి which one is correct? Fourth one is correct. Then dash by other singers and musicians, the singer sang his heart out and even dash the young newcomers during their act. Helped by other singers, accompanied by other singers, created by other singers, stopped by other singers, assisted by. ఇక్కడ helped by, accompanied by, assisted by, created మాత్రం రాదు, stopped రాదు. మరి మనకు హెల్ప్డ్ బై ఆర్ అకంపెనీడ్ బై జనరల్గా ఏమంటాం, ఇతరులతో కలిసి అకంపెనీడ్ బై. సో అకంపెనీడ్ బై ట్రై చేద్దాం. అకంపెనీస్డ్ బై అదర్ సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్, ద సింగర్ శాంగ్ ఈజ్ హార్ట్ అవుట్ అండ్ ఈవెన్ స్మైల్డ్ ద యంగ్ న్యూ కమర్స్ అండ్ ఈవెన్ గ్రీటెడ్ ది అండ్ ఈవెన్ చీర్డ్ ద యంగ్ న్యూ కమర్స్ డ్యూరింగ్ దేర్ యాక్ట్. కాబట్టి అకంపెనీడ్ బై అనేది సూటబుల్. చాయిస్ 2. The health officials were told to dash the medical practitioners about the treatment and immediate medical assistance to be, medical backing to be, medical emergency, medical help, medical aid. So assistance, aid, help ఈ మూడు ఒకటే, ఏదైనా వాడచ్చు. So the health officials were told to assistance the, to help the, to aid the, to assist the, to assist అంటే బాగుంటుంది, to assist the medical practitioners or to aid the about the treatment and immediate medical ఇక్కడ assistance కావాలి. told to inform the medical, the health officials were told to inform the medical practitioners, to inform, to encourage medical practitioners about the treatment and immediate medical assistance ఇది సూటబుల్ ఇక్కడ. కాబట్టి దాన్ని బట్టి ఇంకా మనకు ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. దెన్ ద వన్స్ డాష్ డిస్ట్రిక్ట్ ఈజ్ గ్రాడ్యువలీ బీయింగ్ డాష్, వన్స్ బ్యూటిఫుల్ డిస్ట్రిక్ట్ ఈజ్ గ్రాడ్యువలీ బీయింగ్ డివాయిడ్ ఆఫ్ ఇట్స్ గ్రీన్ కవర్. ఒకప్పుడు మంచి బ్యూటిఫుల్ ఈరోజు ఆ గ్రీన్ కవరే లేకుండా పోయింది అని. వన్స్ పిక్చరిక్యూ డిస్ట్రిక్ట్ ఈజ్ గ్రాడ్యువలీ బీయింగ్ డిప్లీటెడ్. మరి ఇక్కడ బీయింగ్, హ్యావింగ్, బీయింగ్, హ్యాజ్, హ్యావ్, వీటి తర్వాత ఏం కావాలి, థర్డ్ ఫామ్. మరి ఇక్కడ ఎరోడెడ్, రీప్లెనిష్, డివైడ్ ఇది సరిపోదు, రాబుడు సరిపోదు. కాబట్టి ఒకటి ఏ కావచ్చు, బి కావచ్చు. మరి ఇక్కడ ఏంటి, ఒకప్పుడు భయంకరమైన అంటే మంచి కళావంతమైనటువంటి జిల్లా ఈరోజు ఏమైంది, గ్రీన్ కవర్ లేకుండా పోయింది అని అంట. కాబట్టి పిక్చరిక్యూ మీన్స్ బ్యూటిఫుల్, BEAUTIFUL. ఇక్కడ బ్యూటిఫుల్ ఉంది కానీ ఇది సరిపోదు, ఈరోజు లేకుండా పోయింది. బీయింగ్ తర్వాత థర్డ్ ఫామ్ వరకు రావాలా, డిప్లీటెడ్ V3 రావాలి. కాబట్టి చాయిస్ 4 ఈజ్ కరెక్ట్. దెన్ ద న్యూ ఇయర్ హ్యాస్ dash in good news for city hotels as most properties are dash for the whole month. The new year has brought in good news for city hotels as most properties are deserted. మరి గుడ్ న్యూస్ అన్నప్పుడు డెజర్టెడ్, ఎవరు లేకుండా పోతే హోటల్స్ గుడ్ న్యూస్ ఎట్లయితుంది, కాదు. ఫుల్ ఆఫ్ రావాలి, ఫుల్ ఫర్ రాదు, వేకెంట్ సరిపోదు. రినోవేటింగ్, మోస్ట్ ప్రాపర్టీస్ ఆర్ రినోవేటింగ్ ఫర్, నో, ప్యాక్డ్. సో ఉషర్డ్ మీన్స్ లెట్, LED. ఇంకొకటి హెల్ప్డ్. ఇక్కడ హ్యాజ్ తర్వాత ఏం రావాలి, థర్డ్ ఫామ్ వరకు రావాలి. సో ద న్యూ ఇయర్ హ్యాజ్ ఉషర్డ్, హ్యాజ్ లెడ్, has ushered in good news for city hotels as most properties are packed for the whole month. Much of the dash that cricket has is due to the fact it is a dash sport. It is a dash sport.
much of the dash that cricket has is due to the fact it is a dash sport. It is a dash sport. స్పోర్ట్ అనేది నౌన్ను దాన్ని మాడిఫై చేసేది. మరి అన్పాపులర్ నెగటివ్, అన్యూజువల్ నెగటివ్, కాంట్రవర్షియల్ నెగటివ్. మరి ఒకటన్నా రావాలి, నాలుగన్నా రావాలి. మచ్ ఆఫ్ ది అల్యూర్, మచ్ ఆఫ్ ది అల్యూర్ దట్ క్రికెట్ has is due to the fact it is a lucrative means rich game. rich allure అంటే ఏంటి? attract, ATTRACT. సో మచ్ ఆఫ్ ది అట్రాక్ట్, క్రికెట్ అంటే అట్రాక్ట్ కాబడేది కాబట్టి అది. మరి ఫ్లాక్ అంటే FLAK, ఫ్లాక్ అంటే క్రిటిసిజం, CRITICISM. సో మోడర్న్ వరల్డ్లో క్రికెట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉన్నారు కాబట్టి ఇక్కడ మరి స్పోర్ట్ అనేటువంటిది నౌను, అది పాజిటివ్ రావాలి. ఇక్కడ కాంట్రవర్షియల్ నెగటివ్, అన్పాపులర్ నెగటివ్, అన్యూజువల్ నెగటివ్, గ్రేటివ్, లుక్రేటివ్ ఈ రెండు రావచ్చు. మరి లుక్రేటివ్ స్పోర్ట్ ధనవంతుల ఆట, రిచ్ గేమ్ అంటాము కాబట్టి అట్రాక్ట్ అని రావాలి కాబట్టి 1. దెన్ 15 సిన్స్ ఫాగీ వెదర్, ఫాగీ అంటే మంచు, ఫాగీ వెదర్, విజిబిలిటీ బై సెవెరల్ మీటర్స్ ద రైల్వేస్ యాజ్ ఎయిదర్ పార్షియలీ డాష్ ఆర్ డైవర్టెడ్ సమ్ ఆఫ్ ది ట్రైన్స్. ఆర్ డైవర్టెడ్, ఆర్ ముందు మరి ఏం రావాలా? అటువంటిదే రావాలా, నెగటివ్ రావాలా. స్టార్టెడ్ రాదు, కాల్డ్ ఆఫ్, స్టాప్డ్, క్యాన్సల్డ్, విత్డ్రాన్. మరి ఏం రావాలి? ఎయిదర్ విత్డ్రాన్ ఆర్ డైవర్టెడ్. విత్డ్రాన్ చేసి ఉండాలి, లేకుంటే వేరే రూట్ కన్నా మార్చి ఉండాలి. మరి అక్కడ ఎయిదర్ పార్షియలీ విత్డ్రాన్, పాక్షికంగా కొన్ని విత్డ్రా చేసి ఉండాలి, మరి లేదా కొన్ని క్యాన్సిల్ అన్న చేసి ఉండాలి. అప్పుడు మనకు విత్డ్రానా లేదా క్యాన్సల్డా లేదా స్టాప్డా ఏదో చూద్దాం. సో సిన్స్ ఫాగీ వెదర్ హ్యాంపర్స్, డిక్రీజ్, రెడ్యూజెస్. ఫాగీ వెదర్ అనేది సింగులర్, ఈ సింగులర్ కాబట్టి మనకు ఏం రావాలో సింగులర్ వర్బ్ రావాలి. ఇక్కడ స్టార్టెడ్ రాదని ఆల్రెడీ చెప్పినాం, అది కాదు. జనరల్గా కాల్డ్ ఆఫ్, మనం కాల్డ్ ఆఫ్ అంటే వెనుకకు తీసుకొనుట, అది రాకూడదు, మరి అది కాదు. మరి ఇక సిన్స్ ఫాగీ వెదర్ హ్యాంపర్స్ విజిబిలిటీ, రెడ్యూజెస్ విజిబిలిటీ, డిక్రీజెస్ రావాలి, ఇది సరిపోదు. అప్పుడు ఏ సరిపోదు, బి సరిపోదు, డి సరిపోదు, ఇంకా సి అన్న కావాలి, ఈ అన్న కావాలి. మరి ఏమంటున్నాడు? సిన్స్ ఫాగీ వెదర్ హ్యాంపర్స్ విజిబిలిటీ ఆర్ రెడ్యూజెస్ విజిబిలిటీ. విజిబిలిటీని తగ్గిస్తుంది, అడ్డుకుంటుంది కాదు. విజిబిలిటీ కొంత తగ్గిపోతుంది. ఏంది? మంచుతో కూడినటువంటి వాతావరణం వచ్చినప్పుడు విజిబిలిటీ ఏమవుతుంది? కొంత తగ్గుతుంది, పూర్తిగా హ్యాంపర్ కాదు. కాబట్టి రెడ్యూజెస్ వాడాలి. చాయిస్ 5. రెడ్యూజెస్ విజిబిలిటీ ఆఫ్ బై సెవెరల్ మీటర్స్ ద రైల్వేస్ యాజ్ ఎయిదర్ పార్షియలీ క్యాన్సల్డ్ ఆర్ డైవర్టెడ్. అది బాబు. దెన్ ద పైలట్ న్యూ షీ వుడ్ బి ఏబుల్ టు సీ ది డాష్ లైట్స్ ఆఫ్ ది సిటీ. ద పైలట్ న్యూ, పైలట్కి తెలుసు తాను, షీ వుడ్ బి ఏబుల్ టు సీ ది డాష్ లైట్స్, తాను కొన్ని లైట్స్, సిటీలో ఉన్న లైట్స్ చూస్తున్నాడని తెలుసు. కాబట్టి ఫ్యూ లైట్స్, టు సీ ద ఫ్యూ లైట్స్, టు సీ ద డివైన్ లైట్స్, టు సీ ద గ్లిస్టరింగ్ లైట్స్, టు సీ ద షైనింగ్, టు సీ ద గ్లిట్టరింగ్. గ్లిట్టరింగ్ అంటే ఏంటి? మిరుమిట్లు గొలుపుట. కాబట్టి గ్లిట్టరింగ్ లైట్స్, గ్లిట్టరింగ్ లైట్స్ ఆఫ్ ది సిటీ ఫ్రమ్ హర్ కాక్పిట్ విండో. కాక్పిట్ అంటే ఏంటి? స్టాప్ రూమ్, స్టాప్ రూమ్ అంటాం, అంటే విమానాన్ని నడిపే సిబ్బంది కూర్చునేదాన్ని కాక్పిట్ అంటాం. బట్ షీ వుడ్ నాట్ సీ ది ఫైర్ వర్క్స్ ఎక్స్ప్లోడ్ టు వెల్కమ్ ద న్యూ ఇయర్ యాజ్ షీ వుడ్ హ్యావ్. అయితే ఆమె కిందికి కాక్పిట్ నుండి చూసి ఆ సిటీలో ఉన్నటువంటి లైట్స్, మిరుమిట్లు కొడుతున్న లైట్ చూడగలిగిందే కానీ అక్కడ ఫైర్ వర్క్స్ పేల్చుతున్నారు అన్నదాన్ని ఆమె కొత్త న్యూ ఇయర్ వస్తుంది, ఈ సందర్భంగా ఫైర్ వర్క్స్ పేలుతున్నాయి, అవి ఫైర్ వర్క్స్ వాటి యొక్క మెరుపులోనే ఆమె కనుక్కోలేకపోయింది. న్యూ ఇయర్ యాజ్ షీ వుడ్ హ్యావ్ డాష్ ది క్రూయిసింగ్ ఆల్టిట్యూడ్. ఎందుకంటే వుడ్ హ్యావ్ క్లైమ్డ్, వుడ్ హ్యావ్ క్లైమ్డ్. ఇక్కడ గ్లిట్టరింగ్ ఉంది కాబట్టి అదే సరిపోతుంది. ఇక్కడ GLISTENING, గ్లిజనింగ్ అంటే షైనింగ్, SHINING.
వుడ్ హ్యావ్ క్లైమ్డ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, సీ లైట్స్ అంటున్నాడు. లైట్స్ మరి కాంతి, గ్లిట్టరింగ్ లైట్స్. కాబట్టి చాయిస్ 5. ఇది బాబు, ఇది గ్యాప్ పిల్లర్స్ యొక్క సారాంశం. సో దిస్ ఈజ్ ద 16th డే. ఇప్పటికీ 16 రోజుల నుంచి కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. ఇవన్నీ రివ్యూ చేసుకోండి. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. వీ మే మీట్ యూ ఫర్ ద నెక్స్ట్ క్లాస్. ఓకేనేనా? ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ విత్ అస్ ఫ్రమ్ 21st 21వ తేదీ నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ జరగబోతున్నాయి. 21వ తేదీ నుంచి షెడ్యూల్ ఎలా ఉంటుంది? మార్నింగ్ 7:30 to 9:30 పేపర్ వైజ్ పేపర్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ అంటే ప్రతిరోజు పెట్టే పేపర్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మరి 11 o'clock to 12 o'clock డైలీ బేసిక్స్ రీజనింగ్ చాప్టర్ వైజ్ చెప్పడము జరుగుతుంది. దెన్ మళ్ళీ 2:45 to 3:45 మీకు బేసిక్ అర్థమెటిక్ చాప్టర్ వైజ్ చెప్పడము జరుగుతుంది. మళ్ళీ 4:30 to 5:30 మీకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ CGL ఆర్ CHSL ఆర్ MTS అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పేపర్ వైజ్ ఎక్స్ప్లెనేషను. అందులో రీజనింగ్ ఇంటెలిజెన్సు, మ్యాథ్స్ అర్థమెటిక్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దెన్ మళ్ళీ ఈవినింగ్ 6 o'clock to 8 o'clock మార్నింగ్ ఏ ఎగ్జామ్ పెడతారో మార్నింగ్ పెట్టిన ఎగ్జామ్ పేపర్లో ఉన్న రీజనింగ్ ప్లస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నైట్ 10 to 12 2 hours మధ్యన మీకు డైలీ ఆన్లైన్ ఎగ్జాము పెట్టడము జరుగుతుంది. ఇది న్యూ స్టూడెంట్స్కు జరిగేది. ఇక ఓల్డ్ స్టూడెంట్స్కు, రిపీటర్స్కు మార్నింగ్ 10:30 to 12:30 ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రతిరోజు ఎవ్రీడే ఉంటుంది. ఎవ్రీడే ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. మీకు 16 to 20 pages బుక్లెట్ ఇది మీకు చేతికి ఇస్తారు. మీరు మళ్ళీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కొత్త క్యాండిడేట్స్కు ఈ బుక్లెట్ 11 o'clock to 12 o'clock క్లాస్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. ప్రతిరోజు ఆ బుక్లెట్లో ఉన్న ఇంగ్లీషు 7:30 to 9:30 నెక్స్ట్ డే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ బుక్లెట్లో ఉన్న రీజనింగ్ అర్థమెటిక్ అదే రోజు ఈవినింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతిరోజు అదే ఉంటుంది. అంటే న్యూ స్టూడెంట్స్కు బేసిక్ క్లాస్కి అటెండ్ అవుతారు. ఓల్డ్ స్టూడెంట్స్ 10 to 12 బుక్లెట్ ఎగ్జామ్ రాస్తారు. ఇవి కాకుండా మీకు ఓల్డ్ స్టూడెంట్స్ అయితే మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు 6 shifts ల్యాబ్స్లో ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి. జూనియర్స్ కొత్తగా చేరిన పిల్లలు కొద్ది రోజుల పాటు ఈ ప్రాసెస్లో కంటిన్యూ అయ్యి ఒక 2 months తర్వాత వీళ్ళు ల్యాబ్ ఎగ్జామ్కి వెళ్ళడము జరుగుతుంది. పాత వాళ్ళు ఓల్డ్ క్యాండిడేట్స్ ఈ 10:30 to మార్నింగ్ 7 to 9:30 ఇంగ్లీష్ క్లాస్ అటెండ్ అవుతారు. 10:30 to 12:30 ఆఫ్లైన్ ఎగ్జామ్కి అటెండ్ అవుతారు. మళ్ళీ ఇంకప్పటి నుంచి ఈవినింగ్ వరకు ల్యాబ్లో 2 hours ల్యాబ్లో ఎగ్జాము రాస్తారు. ఇది ప్రాసెస్. మీరు ఒక్కసారి 15,000 ఫీజు కడితే జాబ్ వచ్చేంత వరకు అదే ఫీజే. మీరు మళ్ళా కట్టేదేమీ ఉండదు. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ 2,400 ఫర్ మంత్, బోర్డింగ్, లాడ్జింగ్, ఫుడ్, బెడ్ అన్నీ కలిపి. సో 21/6/2021 అంటే ఈ నెల 21వ తేదీ నుంచి ఆఫ్లైన్ ఎగ్జామ్స్, ఆఫ్లైన్ క్లాసెస్ జరగబోతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావచ్చు. ఐ విష్ యూ ఆల్ ద